నమస్తే ఫ్రెండ్స్. క్రిస్టియన్స్ తెల్లారి లేవంగానే మన కృష్ణుడికి 16,000 మంది భార్యలు, మళ్ళీ 8 మంది ఎక్స్ట్రా భార్యలు అని చెప్పేసేసి ఇలాంటోడు అలాంటోడు అని నీచమైన కామెంట్లు చేస్తూ ఉంటారు కదా. యాక్చువల్లీ హిందువులు ఎవరు ఇలాంటి కామెంట్స్ చేయరు. ఎందుకంటే అందరి దేవుళ్ళని గౌరవిస్తారు. మనకు ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు అండ్ వీళ్ళ దేవుళ్ళను కూడా మన దేవుళ్ళల్లో చేర్చుకోవడానికి మనకి ఎలాంటి అబ్జెక్షన్ కూడా లేదు. కానీ వాళ్ళ నోటికి వస్తే అలాంటి మాటలు మాట్లాడతారు కదా. యాక్చువల్లీ కెనడాలో ఏంటంటే ఇస్కాన్ మీద ఈ క్రైస్తవులు కేసు వేశారనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్. అయితే ఈ కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఉన్నారు, ఇలాంటి వాడి చరిత్ర ఇక్కడ చెప్తున్నారు అని. అయితే ఇస్కాన్ ప్రీస్ట్లే కేసు వాదించారు. ఎలా అంటే, ఓకే, కృష్ణుడికి ఇంతమంది భార్యలు ఎలా వచ్చారన్నదానికి మొత్తం ఆ కథ చెబుతూ, అసలు నన్స్గా మారతారు కదా ప్రపంచ దేశాలలో, రకరకాలుగా జీసస్కి నన్స్గా మారతారు కదా. వాళ్ళు నన్నుగా మారే ముందు చేసే ప్రమాణం ఏంటి, పెట్టే సంతకం ఏంటి అంటే, దే మ్యారీడ్ టు జీసస్. అంటే ఈ రోజు నుంచి నా సేవలు జీసస్కి మాత్రమే అంకితం అని చెప్పేసి అఫీషియల్గా వాళ్ళు సంతకం పెట్టి యేసుకి భార్యలుగా మారతారనమాట. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని లక్షల మంది నన్స్ జీసస్ని పెళ్లి చేసుకున్నారు అనే లాజిక్ వాదించి ఆ కేసు గెలిచారనమాట. సో ఇంక నుంచి ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీరు కూడా మన కృష్ణుని ఎవరన్నా చెడ్డ వ్యాఖ్యలు చేస్తే దీన్నే సాక్ష్యంగా చూపించండి. గూగుల్ కొట్టినా కూడా దొరుకుతుంది. నన్స్ జీసస్ని పెళ్లి చేసుకుంటారు. ఎస్.